తలపతి విజయ్ 2 ఏళ్ల క్రితం మాత్రమే టీవీకే పార్టీ పెట్టారు. కానీ 2026 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కటే 108 సీట్లు గెలిచింది. ద్రవిడ పార్టీలు 60 ఏళ్లుగా ఏకపక్షంగా పాలించిన తమిళనాడులో ఇది ఎవరూ ఊహించని ఫలితం. మెజారిటీకి 118 కావాలి. విజయ్‌కి 10 సీట్లు తక్కువ. అందుకే కాంగ్రెస్ 5 సీట్లు, వీసీకే 2, సీపీఐ 2, సీపీఎం 2 ఇలా 11 సీట్లు మద్దతు తీసుకున్నారు. ఇప్పుడు 119 అయ్యాయి. సంఖ్యలు సరిపోయాయి. కానీ గవర్నర్ సులభంగా ఒప్పుకోలేదు. విజయ్ గవర్నర్ ని 3 సార్లు కలవాల్సొచ్చింది. 118 ఎమ్మెల్యేల సంతకాలు తీసుకురండి అని గవర్నర్ ఖచ్చితంగా అడిగేశారు. ఇది కొత్త పార్టీ కాబట్టి గవర్నర్ జాగ్రత్త వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడే మరో ట్విస్ట్, మంత్రి పదవుల డీల్. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యే సీట్లు గాను 2 మంత్రి పదవులు అడుగుతుంది. వీసీకే అయితే ఏకంగా డిప్యూటీ సీఎం కూడా కావాలని ఒత్తిడి చేస్తుంది. విజయ్ ఎన్ని ఇస్తాడో చూడాలి. ఎక్కువ ఇస్తే తన పార్టీపై గ్రిప్ తగ్గుతుంది. తక్కువ ఇస్తే మద్దతు పోతుంది అనే టెన్షన్ ఉంది. ఏ మాటకు ఆ మాట. ఒక్క సినిమా హీరో ఫ్యాన్స్ పవర్ తో రాజకీయాల్లోకి వచ్చి 2 ఏళ్లలోనే మంత్రి పదవి కొట్టాడంటే ఇది ఆషామాషి అయితే మాత్రం కాదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.